and not get into your teachers. గుడ్ మార్నింగ్ సార్. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదూ? అవునమ్మా, నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ, నేను మా వీసా ఆఫీసర్తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. గుడ్, నైస్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు విజిల్. ఏంట్రా, ఏం నేర్పిస్తున్నావు? విజిల్ వేయడం నేర్పిస్తున్నా. విసిలా? ఒక్కటిచ్చానంటే డిప్పు పగులుతుంది. వెద్దావా? విజిల్ వేయడం తప్పేం కాదు, మా బాబాయ్ నేర్పించాడు. మీ బాబాయా? వాడు పెద్ద పిస్తా, నువ్వో పెద్ద చెంచా. కొట్టానంటేనా? ఇంకొకసారి నిన్ను ఇలా చూశానో కాళ్ళు ఎరగొడతాను. రావే. అవునరా, అసలు మీ బాబాయ్ ఏమనుకుంటున్నాడు? చెప్పు వాడికి. చూడ్డానికి ఇలా ఉన్నాను కానీ చాలా డేంజరస్ క్యాండిడేట్ ని. నా జోలికి వచ్చాడో లేపేస్తా. నన్నేమైనాను, మా బాబాయ్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? వాడికి చెప్తావా? చెప్పు. వాడికి ఏమైనా కొమ్ములున్నాయా? నీ కళ్ళు పీకేస్తా, కాళ్ళు విరిచేస్తాను. పెద్దవ్వా, మీ బాబాయ్ ఏమనుకోడదే. ఉండు, మా బాబాయ్ చెప్తా. మళ్ళీ వాడికి చెప్తారంటావా? Have you any ego? You like this? Do you like that? Yeah. When you move it, get your ball right. Have you any ego? ఓయ్ అగో, బాబాయ్, ఏమైందిరా? మన ఫ్యామిలీ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది బాబాయ్. మీ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడా? మా బాబాయ్ కొమ్ములున్నాయని అనలేదు. బాబాయ్ కన్నా వీడు పెద్ద బేవర్స్ లో ఉన్నాడే. బాబాయ్, నన్ను ఒక అమ్మాయి ఇలా అనుంటే నేను ఈ పాటికి ఉరేసుకునేవాడిని. ఇంకా చాలా తిట్టింది బాబాయ్, కూతురు కూడా తిట్టింది బాబాయ్. ఓయ్ ఇట్రా. ఓయ్, యా, ఎందుకు తిట్టావండి? వీడు లిల్లీకి విజిల్ నేర్పిస్తున్నాడు. అయితే టీచర్ కంప్లైంట్ లేదంటే నాతో చెప్పు. అంతే, అంత తిట్టడానికి నువ్వెవరు? వాడు మందు కొట్టడం నేర్పించాడా లేదంటే బీడీ తాగడం నేర్పించాడా? ఏం నేర్పించాడా? పుట్టి విజిలే బాబాయ్. ఒట్టి విసిలేగా అంత మాత్రాన వాడు కళ్ళు పీకేస్తావా? కాళ్ళు విరిచేస్తావా? బాబాయ్, కొమ్ములు కొమ్ములు. కొమ్ములు కొమ్ములు, నాకు 2 పెద్ద కొమ్ములు. నీకేం ప్రాబ్లం? వాడితో నిన్ను ఎప్పుడైనా కుమ్మారా? Tell me what's the problem? Tell me what's the problem? Tell me. No, don't. You're talking too much. Hey, you're talking too much. Tell me. Go back. Yeah, I'm going back. I'm coming forward. Yeah, tell me. What is it? I'll call the police. Call the police. I'll also call the police. చెప్తాను. హలో, Yeah. women police station. Hello, John's police station. Hey, ఏంటేంటి ఏమైంది? వీడు ఎక్కువ బాగుతున్నాడు. వాడు గిడన ముక్కు కోసేస్తాను. ముక్కు కోస్తావా? ఏంట్రా? అందరూ చూస్తున్నట్టు You're talking too much. ఉన్నది గారు, ఇక్కడ అమ్మాయి చాలా హెరాస్ చేస్తుంది. చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చి ఏదో ఒక హెల్ప్ చేస్తాను. ఏమండి, మిమ్మల్ని ఇగో ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. బాగుంటది. ఇగో ఫోన్. You. ఏమిటండి ఈ గొడవ? ఇదిగో మన స్కూల్ ప్రెస్టేజ్ పోతుంది కదా. మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కదా, గొడవలు పడకూడదు, తప్పు. ఇగో వెళ్ళండి. ఇగో వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. You. అయ్యో, నాకు బీపీ పెంచదు. సార్, మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. బావగారు, అక్కొచ్చేదాకా నన్ను ఉండమంటారా? బెస్ట్ ఆఫ్ లక్ తాతయ్య. లాంగ్ వెయిటింగ్. ఈ రాత్రికి మొత్తం తీరిపోవాలి. ఎంత సిగ్గు.
ఓహో జగమే గ్లాసులకి ఎక్కు అది నేను ఎక్కుతాను, కొంచెం లిఫ్ట్ ఇవ్వా. జయ జయ అయ్య బాబోయ్, ఇదంతా సిగ్గే. ఒక్కసారి నన్ను చూడవా? అదే ఆ చూపే నన్ను పిచ్చివాణి చేసింది, పాత్రలేని పిచ్చగాని చేసింది. బ్రహ్మం, అబ్బా, ఆ మాటే నన్ను చెవిటివాణి చేసింది, పిచ్చి కుక్కలా తిరిగేలా చేసింది. నా చూపుకి మాటకి అంత పవర్ ఉందంటావా బ్రహ్మం? జయ, ఆంజనేయ స్వామికి తన శక్తి ఏంటో తనకు తెలియదు, నీ చూపులో పవర్ ఏంటో నీకు తెలియదు జయ. అందుకే 30 సంవత్సరాల నుంచి పిచ్చి కుక్కలా నీ చుట్టూ తిరుగుతున్నాను జయ. నువ్వు మాత్రం తక్కువ బ్రహ్మం. ఏ ఆ రోజుల్లో నీ ఉంగరాలు తిరిగిన జుట్టు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. కండలు తిరిగిన నీ పర్సనాలిటీ నన్ను అతలాకుతలం చేసింది. ఎప్పుడు అప్పుడు కదా. నీకు గుర్తుందా ఏంటది? మనం మొట్టమొదటిసారి అరకులో కలుసుకున్నప్పుడు నాకు 10 ఏళ్ళు, నీకు 12 ఏళ్ళు. ఓ కోపం వచ్చిందా? నాకు 12 ఏళ్ళు, నీకు 14 ఏళ్ళు. అదిగో ఆ సిగ్గే నాకు ఇష్టం. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నాం, స్నేహం చేసుకున్నాం, ఉయ్యాలలుగాం, తొక్కుడు బిళ్ళలాడుకున్నాం. మనల్ని ఎవరు విడదీయలేరని ఎన్నో కలలు కన్నాం. కానీ జయ, విధి మన ఇద్దరి బ్రతుకులతో వికటాటహాసం చేసింది, మన ఇద్దరిని క్రూరంగా విడదీసింది. ఆ రోజు నువ్వు గుర్రబండిలో నాకు దూరమై వెళ్ళిపోతున్నావు. నేను సైకిల్ టైర్ పట్టుకుని పుల్ల చేత్తో పట్టుకుని టిక్కు 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 అని కొట్టుకుంటూ, అప్పుడు నేను తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. అయ్ బాబోయ్, అలా విడిపోయిన మనం 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. అప్పుడు నాకు 20 ఏళ్ళు, నీకు పోన్లే. అలా కలుసుకున్న తర్వాత ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది జయ. నువ్వు అరకు వచ్చావని తెలిసింది. నిన్ను చూడటం కోసం నేను పరుగు పరుగున నీ కోసం వచ్చాను. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? పచ్చగడ్డి కోస్తూ పౌట జారేసుకుని. జయ, అప్పుడు మనం ఏదో పాట పాడుకున్నావు, ఏమిటబ్బా అది? పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి. థ్యాంక్ యూ బ్రదర్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు జారిండే గడుసు పిల్ల. కొంగు జారితే ముందు కొంటి పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు పుల్లోడా. అవును జయ, మనకి పాట అందించింది ఎవరు? అవును, ఎవరు? ఈ రోజు రాత్రి మీ జెమిని టీవీలో 9:30 అక్కినేని బ్లాక్ బస్టర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి గోల్డెన్ జూబ్లీ చిత్రం దసరా బుల్లోడు. తప్పక చూడండి, చూడకపోయినా పర్వాలేదు, ఇంతవరకు ఎందుకు చూడలేదు, తప్పక చూడండి. ఓహో, టీవీలో వచ్చింది. జయ, నాకు తెలియకడుతాను, మీకు అప్పుడు ఆవులు గేదెలు లేవు కదా, మరి పచ్చగడ్డ ఎందుకు వస్తున్నట్టు? నువ్వు పరుగున వచ్చి ఆ ఎఫెక్ట్ లో, ఆ యాంగిల్లో నన్ను చూస్తే, నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వు లేక తావి విలువ లేదులే. నిజమే జయ, ఆ యాంగిల్లో నిన్ను చూసినప్పుడు లైఫ్ లో నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అందుకు నువ్వు కూడా ఒప్పుకున్నావు. కానీ విధి మళ్ళీ వక్రీకరించింది. పండంటి కాపురంలో ఎస్వి రంగారావుల నేను, అంతులేని కథలో జయప్రదలా నువ్వు సమస్యల వలయంలో చిక్కుకుని పోయాం. ఆ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చి మనిద్దరం కలవడానికి ఇన్నాళ్లు పట్టింది. ఈలోగా నీ ఉంగరాల జుట్టు కాస్త తెలుగు గంగలో కలిసిపోయింది. నా గ్లామరు కాస్తంత తగ్గింది. జయ, ఎవరు జయ నీ గ్లామర్ తగ్గిందని చెప్పిన జప్తాగాడు? వాడిని ఇక్కడికి రమ్మను, ముక్కల కింద నరికేస్తాను జయ. బ్రహ్మో, జయ, నీ గ్లామర్ అస్సలు తగ్గలేదు జయ. నా బ్రహ్మో, కోడి కూసింది బ్రహ్మో, తెల్లారేలా ఉంది. మంచం ఎక్కు. ఎక్కు. జయ, మీ వాళ్ళు మా వాళ్ళు ఆ పై వాళ్ళు ఎంత బీపీలు? పై వాళ్ళంటే అటక మీద ఎవరన్నా ఉన్నారా? పై వాళ్ళంటే అటక మీద ఎవరో ఉన్నారని కాదు. అవును బ్రహ్మం, మనకి లేటుగా పెళ్ళైంది కదా అని శోభనం చూడు ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు. వాళ్ళ పిచ్చి గాని 20 సంవత్సరాల క్రితం అరకులో మన ఇద్దరం వారానికి 2 సార్లు, బ్రహ్మ ఒక్కొక్కసారి 4-5 సార్లు. అబ్బో, నీ భలే గుర్తుంది. ఇప్పుడు ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట.
ఫ్రెష్ శోభనం అంట. ఆ? బ్రహ్మం జయ ఆ, వాగి వాగి బాగా టైర్ అయిపోయింది జయ ఆ. నాకు నిద్ర వస్తుంది నేను I పడుకుంటా am also very tired, బ్రహ్మం. పడుకుందామా? పడుకుందా నోటి తిరిగి పడుకో నేను ఇటు తిరిగి పడుకుంటా ఎవరు నువ్వు ఏజ్ బారైపోయింది ఎన్ని తిప్పలు పడుతున్నాడో అనుకున్నా వేకువజాముకైనా ఎవరెస్ట్ ఎక్కాడన్నమాట. మా తాత లేతులు తాగారు మా మూతులు వాసన చూడండి ఆ ఫ్లాష్ బ్యాక్ మాకేంది కదా ప్రజెంట్ ఏం చేసేందుకు ముఖ్యం అది మానేసి అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కాం అక్క. ఫ్యాన్ లేదు, బాత్రూమ్ లేదు, పైగా నల్లులు ఒకటి. ఇద్దరు కలిసి ఏమైనా చేస్తారనుకుంటే మంచం చుట్టూ తిరుగుతూ తునిగా అని పాట పాడతారా. పైగా ఈడొకడు పిల్లలు చేయమంటే హలాలు చేశాడు. ఉండరా అసలు ఎవరైనా ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకుంటారు ఫస్ట్ నైట్ లో ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా బుద్ధుందా రేయ్ వీళ్ళకి ఏం ఉంచొద్దు, అన్ని ఎత్తుకొచ్చాయి. కడుపు కన్నం తింటున్నాం బిర్యానీ తింటున్నాం పుల్లారెడ్డి చూసానా ఏం చేయడానికి ఇంత పెద్ద సెటప్ ఎందుకు ఈ కూడా తీసుకెళ్ళి బాబా ఎందుకు ఉంచావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.